వేదం సినిమాలోన ఒక డైలాగ్ ఉంటుందండి. బాబు, చెప్పులు కుట్టేటోడికి చెప్పులు ఉంటాయా, కుండలు చేసేటోడికి కుండలు ఉంటాయా, చీరలు నేసేటోడికి చీరలు ఉంటాయా. ఇది ఒక పాత సామెత కూడానండి. అలాగే స్టిక్కరింగ్ చేసేవాడి ఫ్రెండ్స్ బైకులకి స్టిక్కరింగ్ ఉంటుందా. ఈ మాట మాత్రం నిజంగా సరిపోయిందండి. మా శరతగాడు ఎప్పటి నుండో అంటున్నాడు, ఒరే బాబు, నా బండికి పీపీఎఫ్ చేయరా, బండి గీతలు పడిపోతుందిరా. దానికి నేనేమో, నానా చిట్టి, నా బండికే ఇప్పటి వరకు ఇంకా పీపీఎఫ్ చేయలేదురా, ఇంక నీ బండికి వెయ్యాలా అంటే, ఒరా ఉప్మా, నీది నాది ఒకటేనరా, నీది సెకండ్ హ్యాండ్ బండి, నాది కొత్త బండి పల్సర్ 160 నాది. ఎప్పుడో భూమి పుట్టినప్పుడు పుట్టింది నీ బండి, నీ బండికి నా బండికి ఒకటేనంటే నాకు కోపం వచ్చిందండి. ఎంత మాట అన్నావురా, నా బండిని అన్నంత మగుడు అయిపోయావా. నిన్న కాక మొన్న పుట్టిన నీ బండి మీదే నీకు అంత ప్రేమ ఉంటే, నా బండి పుట్టి 11 సంవత్సరాలు అవుతుందిరా, నాకెంత ప్రేమ ఉండాలి. అయినా సరే నా బండిని ఇంత మాట అన్న తర్వాత ఈ జీవితంలో నీ బండికి పీపీఎఫ్ చేయను, ఇదే నా శపథం అని అందరి ముందు శపథం చేసి ఎవరు లేని టైం చూసుకొని షాప్లోన సీక్రెట్గా వాడి బండికి పీపీఎఫ్ చేశానండి. ఏదైనా సరే మాట అనేది ఈజీగానండి, ఆ మాట మీద నిలబడడం చాలా కష్టమండి. ఎందుకులే మనకు అంత కష్టమైన పనులు, అందుకే మా వాడి బండికి పీపీఎఫ్ చేసేసాను.